ఖురాను రంజాన్ నెలలో అవతరించడం ప్రారంభమైంది. ఖురాను రంజాన్ నెలలో అవతరించడం ప్రారంభమైంది. ఏ రాత్రిలో? రంజాన్లో లైలతుల్ కదర్, షబే కదర్ అనేది రంజాన్కి ముందు ఉందా, రంజాన్లో ఉందా? ఖురాన్లో అయితే అల్లాహ్ తాలా షబే కదర్ అనేది రంజాన్ నెలలో ఉంది. రంజాన్ చివరి దశకం. రంజాన్లో 3 భాగాలు, మొదటి 10 రోజులు, రెండవ 10 రోజులు, మూడవ 10 రోజులు, మొత్తం కలిపి 30 రోజులు, ఒక్కోసారి 29 రోజులుగా కూడా ఉంటుంది. ఇలా మొదటి దశ, రెండవ దశ వదిలేసి మూడవ దశలో బేసి రాత్రులలో ఒకరోజు విడిచి ఒకరోజు, ఆ బేసి రాత్రుల్లో ఏవైతే ఉన్నాయో 5 రోజులు ఒకరోజు విడిచి ఒకరోజు, ఆ బేసి 5 రాత్రుల్లో, ఆ 10 రోజుల్లో ఉన్నటువంటి ఆ 5 రాత్రుల్లో ఈ యొక్క షబే కదర్, లైలతుల్ కదర్ అనేది దాగి ఉంది. ఆ లైలతుల్ కదర్, షబే కదర్లో ఖురాన్ అనేది అవతరించడం ప్రారంభమైంది అని అల్లాహ్ ఖురాన్లో సూరా అల్ కదర్లో ఖురాన్లో చెప్తున్నారు. మరి కొంతమంది షబే కదర్ అని ముందే చేస్తూ ఉన్నారు. మరి దానికి ఖురాన్ అల్లాహ్ మాత్రం అది రంజాన్లో చివరి దశకంలో, చివరి అంటే 3 భాగాల్లో చివరి దశకం, చివరి 10లో మరి ఈ యొక్క బేసిరాత్రుల్లో ఉందని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. మరి బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అని ఏ సూరా ప్రారంభంలో లేదు అంటే సూరే తౌబా ప్రారంభంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అనేది లేదు. ఇక ఖురాన్లో ఏ ప్రవక్త పేరు ఎక్కువగా వచ్చింది అంటే మూసా అలైహిస్సలాం గారి పేరు ఎక్కువగా వచ్చింది. ఖురాన్లో ఎన్ని సజ్దాయే తిలావత్ ఉన్నాయంటే 15 సజ్దాలు ఉన్నాయి. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఖురాన్ చదివేటప్పుడు సజ్దా చేసేటటువంటి మరి ప్రత్యేకంగా కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు చదివేటప్పుడు మనం ఆ వాక్యం చదివి ఖురాన్ని పక్కకు పెట్టి సజ్దా చేసుకోవడం చాలా మంచిది అనమాట. ఆ టైంలో అలాంటి వాక్యాలు ఖురాన్లో 15 ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మరి ఏ సూరాను సుల్సుల్ ఖురాన్ అంటే ఖురాన్లో 1/3 వంతు సూరా అని చెప్తారంటే, అంటే ఆ సూరాకి అంత విలువ, అంత గొప్పదనం ఉంది. ఆ సూరా ఏమిటి అంటే సూరా ఇఖ్లాస్ అని. ఖురాన్ పారాయణంలో పుణ్యం ఏంటి అంటే ప్రతి అక్షరానికి 10 పుణ్యాలు, ప్రతి పదానికి కాదు, ప్రతి అక్షరానికి. ఈ యొక్క పదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఇలా ప్రతి అక్షరానికి, ఈ పదంలో ఉన్న ప్రతి అక్షరానికి కూడా ఒక్కొక్క అక్షరానికి 10 పుణ్యాల పైననే అల్లాహ్ తలిస్తే ఎక్కువే, ఇంకా 10 కంటే ఎక్కువే అల్లాహ్ ఇచ్చే అవకాశం ఉందండి. అంటే ఖురాన్ చదవటం వల్ల, ఖురాన్ వినటం వల్ల, ఖురాను రాయటం వల్ల, ఖురాన్ గురించి ఆలోచించడం వల్ల ప్రతి దాంట్లో కూడా పుణ్యం ఉంది. ఖురాన్ నేర్పించడం వల్ల, ఖురాన్ నేర్చుకోవడం వల్ల ఇహలోకంలోను, సమాధి జీవితంలోను, ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా ఈ యొక్క ఖురాన్ని వల్ల ప్రతి దగ్గర కూడా లాభం ఉందని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఇక ఖురాన్లో షిర్క్